ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. అయితే ఈరోజు పొద్దున మేము భగవద్గీత 2వ అధ్యాయం 7వ శ్లోకంపై చర్చను ప్రారంభిస్తున్నమాట. ఆ 7వ శ్లోకంలో అర్జున కృష్ణుడికి శరణాగతి అవుతుంది. మొత్తం అధ్యాయం 2వ అధ్యాయంది 6వ శ్లోకం వరకు అర్జున్ ఏం చేస్తుండు? వాదిస్తుండు, కృష్ణునితో వాదిస్తుంది. మరి వాదించే ప్రయోజనం ఏంటి? కారణం ఏమిటి? కృష్ణుడు యుద్ధం చేయమంటుడు, ఆయన యుద్ధం చేసే ఇష్టం లేదు. సో ఆయన ఆ వాదనకు కారణం ఏంటంటే తన మాటను ఆయన సమర్థిస్తున్నమాట. నేను ఎందుకు యుద్ధము చెయ్యాను అనే ఆ వాదన ద్వారా ఆ విషయాన్ని తన యొక్క మతంని తెలుస్తుండు, సమర్థిస్తుండు. జస్టిఫికేషన్ సమర్థిస్తుండు. చూసిన గూగుల్లో నా గురువు అయిన సమర్థిస్తుంది ఎందుకు యుద్ధం చేయాలి. పొద్దున చర్చించిన విషయం ఏంటంటే వాదించుడు నో ప్రాబ్లం, జనాలు వాదించాల్సిందే. ఎవరు ఏం చెప్పినా కానీ గుడ్డి నమ్మకం పెట్టుకొని ఒప్పుకోవడము ఇది ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మికం అంటే ఏంటి? అన్ని విషయాలను స్పష్టంగా అవగాహన చేసుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది. దాని తర్వాతనే శరణాగతి చెప్పింది. దాని తర్వాత శరణాగతి చెప్పింది. ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోలేక ఆ వ్యక్తి ఎవరు, ఆయన చెప్పే విషయం ఏంటి అని తెలుసుకోక వ్యక్తికి శరణాగతి అయితే మనకు ఏమవుతుంది? మోసపోయే అవకాశం ఉంటుంది. సో కనుకనే అర్జునుడు కృష్ణుతో వాదిస్తుండు, అందులో ప్రాబ్లం లేదు. కానీ వాదనలు ఒక్క సమయం తర్వాత ఏం కావాల్సింది? వ్యక్తి ఆగాల్సింది. జీవితం అంతా కేవలం వాదనలు చేస్తూ ఉంటే మన సమస్యలకు పరిష్కారం రాదు. ఒక సమయం వచ్చిన తర్వాత వాదనలను ఆపేయాల్సింది. మన పాయింట్ ఏం పాయింట్? ఎప్పుడు ఆపాల్సింది? ఎంతవరకు వాదించాల్సింది? ఇది ప్రశ్న. ఎంతవరకు వాదించాల్సింది? ఈ ప్రశ్న, ఇది చర్చించే విషయం. వాదించుడు తప్పు కాదు,
కానీ ఎంతవరకు మనకు అవగాహన ఉందంటారు ఆ విషయం అవతల వారు ఎప్పుడైతే మన జీవితంలో సమస్యలు మన వాదనల ద్వారా తొలగిపో అంతవరకు వాదించాలి. ఎప్పుడైతే సొల్యూషన్ రావట్లేదు, పరిష్కారాలు లభించట్లేదు, ఫలించలేదు, మన సమస్యలకు ఉపశమనము జరగట్లేదు, అప్పుడు ఏం చేయాల్సింది? అప్పుడు వాదనలను ఆపేయాలి. ఆపేయాల్సింది. అర్జున కూడా 20వ శ్లోకం నుండి పడితే చివరికి 2వ అధ్యాయంది 6వ శ్లోకం వరకు లెక్కలేని కారణం చెప్తుంది, బాధిస్తుంది. యుద్ధము ఎందుకు నేను చెయ్యుడు ఇష్టపడతలేను, ఎందుకు చెయ్యను, మీ మాట ఎందుకు నేను ఒప్పుకోను అని వాదిస్తుంది. కానీ ఏమైంది? ఆ వాదన ద్వారా ఆయన సమస్యలకు సమాధానం లభించట్లేదు. కలిసి ఆయన జీవితంలో కలతలు పెరుగుతూ అవుతున్నాయి. కలతలు అంటే ఏంటి? బాగా డిస్టర్బెన్సెస్, సమస్యలు, కలతలు పెరుగుతూ అవుతున్నాయి. వాదనది ప్రయోజనం ఉండాల్సింది. వాదన ద్వారా కలతలు తగ్గాల్సింది, కానీ తగ్గుతలేవు, ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు వాదనలు ఆపేసాల్సింది. మరి వాదనలు ఆపేసి ఏం చేయాల్సింది? అవతల వ్యక్తి శరణాగతి, శరణాగతులు కావాల్సింది. శరణ్ పొందకపోతే మన సమస్యలకు, మన కలతలకు ఉత్తమమైనటువంటి పరిష్కారం రాదు. ఇఫ్ యూ డోంట్ సరెండర్ యూ విల్ నాట్ గెట్ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లమ్స్. అర్జున్ ఏం చేసిండు? 7వ శ్లోకంలో తన వాదనలను ఆపేసిండు. ఏం చేసిండు? శిష్యస్తే హం సాధి మాం త్వాం ప్రపన్నా. ఇప్పుడు నేను మీ శిష్యుని అవుతున్నా, మీరు నా గురువు, ఇంకా నేను మీకు శరణాగతులు అవుతున్నాను. శరణాగతులు కావాల్సింది. కానీ ఈరోజు పెద్ద సమస్య ఏంటంటే జనాలకు శరణాగతులు ఎవరు ఇష్టపడరు. ఎందుకు? ఎందుకంటే శరణాగతి అంటే ఏమిటి? శరణాగతి అంటే ఎవరికైతే మనం శరణాగతులు అవుతామో ఆ వ్యక్తిపై మొత్తము తన జీవితం ఆధారపడి ఉంటుంది. వ్యక్తి పెట్టిందే తినాలి, వ్యక్తి పెట్టిందే చెప్పిందే చేయాల్సింది. సింపుల్. అంటే తన ఇష్టము ఉండదు. దీంట్లో శరణాగతి. నాకు ఇది అనిపిస్తుంది, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, నా ఇష్టం ఏంటో లేదు, చెప్పింది చేయాల్సింది. కానీ కలియుగంలో ఎవరు కూడా ఈ చేయడానికి సిద్ధం లేదు. ఎందుకు? ప్రతి ఒక్క వ్యక్తికి తన యొక్క స్వతంత్రం కోరికలు ఉన్నాయి, తన యొక్క విచారాలు, తన యొక్క భావాలు, తన యొక్క మతాలు, తన యొక్క అభిప్రాయాలు ఉన్నాయి. నా ఈ విధంగా నడిచాడు, నాకు ఈ విధంగా చేస్తాను, చేయాల్సిన తప్పు లేదు. తన ఇష్టాన్ని వ్యక్తి తన మతాల, తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన అధికారం ఉంది. కానీ ఆలోచించాల్సింది, దానివల్ల నా సమస్యలకు పరిష్కారం వస్తుందా లేదా లేదు. రానప్పుడు ఏం చేయాల్సింది? ఏ విధంగా అయితే మనకు ఒక పుండు అవుతుంది, ఒక ఘావం అవుతుంది, అలాగే రక్తం కారుతుంది, ఎక్కువ గాయం అయ్యేసరికి అలాగే ఇన్ఫెక్షన్ అయ్యి చీము కారుతుంది. మనం ఇంటికాడ ఉండి మెడికల్ షాప్కి వెళ్ళి హైడ్రోజన్ పెరాక్సైడ్, స్పిరిటు, బీటాడిన్ తెచ్చుకొని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. డాక్టర్కి వెళ్ళకూడదు, యూట్యూబ్లలో చూసుకోవడం. యూట్యూబ్లలో హౌ టు టేక్ కేర్ ఆఫ్ ద వూండ్ అని టైప్ చేసి యూట్యూబ్లలో ఎక్కడైనా వీడియో వస్తాయి, చూస్తాము. కానీ మన పుండు మాంతలేదు. అప్పుడు ఏం చేయాల్సింది? అప్పుడు జీతంలో యూట్యూబ్ చూస్తుంటా, లేకుంటే ఒక డాక్టర్కి వెళ్ళి ఆ పుండును చూపిస్తావు.
ఎందుకంటే పుండు ఉంది, కానీ ఎటువంటి పుండు ఉంది, ఆ పుండుది ఒక దాని ఏమంటారు టైపు, ఒక ఎటువంటి రకమైన పుండు ఉందో అది యూట్యూబ్కి తెలియదు, తెలుసా? యూట్యూబ్కి తెలియదు. ఎందుకంటే యూట్యూబ్ ఇది వ్యక్తి కాదు, యూట్యూబ్ ఒక టెక్నాలజీ ఉంది. ఇంకా టెక్నాలజీకి మన హృదయం, ఇంకా మన మనస్థితి, ఇంకా మన శారీరక స్థితిని అర్థం చేసుకునే సామర్థ్యం టెక్నాలజీలో లేదు. మన మనస్సు ఇంకా మన శరీరాన్ని, తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మనస్సు, ఒక శరీరమే అవసరం ఉంది. అవులేదా? అయినా పుండుని చూసి ఓ ఇటువంటి రకమైన పుండు ఉంది, ఇది ఉత్త పుండు కాదు, ఇది ఈ రోగం వల్ల ఈ పుండుకు మూలం ఎక్కడుంది, ఈ పుండుకి కారణం ఏమిటి అని అర్థం చేసుకునేటప్పుడు ఆ కారణాన్ని ట్రీట్ చేస్తాడు. లోపల రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంది, ఆ రక్తంలో ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసేటప్పుడు ఈ పుండుకి ఏం చేసే అవసరం ఉండదు, ఈ పుండు ఆటోమేటిక్లీ మానిపోతుంది. కానీ యూట్యూబ్ పుండును చూపిస్తుంది, కానీ లోపల ఉన్న పుండుకు కారణమేందో తెలియదు. కానీ ఈరోజు అందరికీ ఏం కావాలా? యూట్యూబ్ గురువులు కావాలి. ఎటువంటి గురువు? యూట్యూబ్ గురువులు. ఎందుకంటే యూట్యూబ్ గురువు నీతోని శరణాగతి కోరుకోడు. ఇంకా మన గుణం ఏముంది? మనకు శరణాగతి వద్దు, ఇష్టపడము, స్వతంత్రం ఉండాలి, నాకు స్వతంత్రంగా ఉండేది ఉంది. కనుకనే తనది పుండు మానవుడు. అదేవిధంగా మన జీవితంలో సమస్యలు తొలగిపోవు. ఎంతవరకు అయితే మనం ఒక వ్యక్తికి శరణార్థులం కాము, అంతవరకు ఏ విధంగా అయితే పుండుతో కూడిన వ్యక్తి డాక్టర్కి వెళ్ళి డాక్టర్కి శరణార్థం కావాల్సింది. అయ్యా ఇది నా పరిస్థితి, నేను మస్తు ట్రై చేసిన, కానీ నా పుండు ఏమైంది? మానవుడు దూరము సెంటీమీటర్ నుంచి ఇంచులు అయిపోయింది. ఏమైంది? సెంటీమీటర్ నుంచి ఇంచులు అయిపోయింది. ఇప్పుడు ఈ నా తొడ, నా కాలు మీది, మీరు ఏం కావాలనో అది చేయండి, కానీ నా పుండు మాత్రం మానుకోవాలి. అప్పుడు లేదు డాక్టరు ఇదే పోయిండ్రి, ఇంతే పోయిండ్రి, నా నొప్పి కావద్దు, నా కట్ చేయకుండ్రి, అట్లయితే డాక్టర్ కండిషన్ పెట్టి డాక్టర్ అంటారు. ప్రామాణిక డాక్టర్ ఏమంటాడు? అవుట్. ప్రామాణిక డాక్టర్ ఏమంటాడు? వెళ్ళిపో. డాక్టర్కి వచ్చేంత వరకు నీ స్వతంత్రం, వచ్చిన తర్వాత నేను హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు పేషెంట్లు అడుగుతుంది, డాక్టర్ డిశ్చార్జ్ ఎప్పుడు ఇస్తున్నారు? నువ్వు హాస్పిటల్లో ఉండే ఎవరు ఇష్టపడరు, ఇప్పుడేమి ఇష్టపడతారు? ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఎక్కువ హాస్పిటల్ వాతావరణం నచ్చది, రెండోది బిల్ పెడుతుంది కదా, డాక్టర్ బిల్ పెంచుతూ ఉంటాడు, ఏమి ఇష్టపడదు. నేను ఒక్కడే మాట చెప్తుంది, అడ్మిట్ అవడు మీ కోరిక, మీ ఇష్టం, డిశ్చార్జ్ అవడు నా కోరిక, నా ఇష్టం. మీరు రానంత వరకు మీకు స్వతంత్రం ఉంది, వచ్చిన తర్వాత మీ స్వతంత్రం మీరు అంతేమంటారు కోల్పోతుంది. అప్పుడు కేవలం నా సాగుతుంది, నాకు ఏ రోజు అనిపిస్తుందో అప్పుడే నేను పంపిస్తాను, అంతవరకు లేదు. అంతవరకు శరణాగతులు అయ్యానికి సిద్ధం ఉన్నావు లేదా? చెప్పింది వాడికి సిద్ధం ఉన్నావు లేదా? ఉంటే ఉండు, లేకుంటే డిశ్చార్జ్ చేస్తా, కానీ ఫైల్ మీద ఏమి రాస్తా? డామా. మేము రాకుంటే మీ డామా అని, DAMA పెద్ద అక్షరం ఫస్ట్ పేజ్ మీద ఫైల్ మీద ఏం రాస్తాము? DAMA పెద్ద ఇట్లా, డిశ్చార్జ్ అగెయిన్స్ట్ మెడికల్ అడ్వైస్. ఏమిస్తాం? డిశ్చార్జ్ అగెయిన్స్ట్ మెడికల్ అడ్వైస్ రాసేస్తాము.
రేపు ఏమైనా కానీ ఆ ఫైల్ మీద రాసింది DAMA డామా. మేము బాధ్యులం కాదు. వాని పరిస్థితి బాధ్యులు ఎవరు? బాధ్యులు. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో మన మీద ఆధారపడింది. నాకున్న పుండును, నా గాయాన్ని మొత్తం మానేసుకుందా? దాని కండిషన్ ఏం కావాల్సింది? డాక్టర్కి శరణ్ పొందాలి. అయ్యా ఈ శరీరం నాకు మీది, నేను మొత్తం మీకు శరణ్ పొందినా, మీకు ఏం కావాలో చేయదు, ఇష్టంలో చేయండి. కానీ నా లక్ష్యం ఏంటి? నా జీవిత లక్ష్యం ముందు మానాలి అంతే. సో అదేవిధంగా ఎంతవరకైతే ప్రామాణికమైన గురువు, అర్హత కలిగిన గురువు, పరంపరలో ఉన్న గురువుకు మనం శరణ్ పొందలేము, శరణార్థులం కాలేము. అంతవరకు మనకు పుండు మానేయడం గ్యారంటీ లేదు. కొందరు గురువులు ఉంటారు, పుండు మానిపిస్తారు, డిశ్చార్జ్ చేస్తారు, మరొక నెల అయిందా ఇంకో బుగ్గ కొడుతుంది, ఈడ ఉంటలే ఇంకో కొడుతుంది, మళ్ళీ బుగ్గ మారుతుంది, మళ్ళీ ఇంకో బుగ్గ. అదేమి అర్థమైంది? ఆ డాక్టర్ కేవలం అప్పటి మందమే ట్రీట్మెంట్ ఇస్తుంది. కానీ ఆ పుండుకు మూలం ఏది ఉందో అక్కడ లక్ష్యం లేదు. ఎందుకు? ఆ జ్ఞానం లేదు కాబట్టి. సో కనుకనే ప్రామాణికమైన గురువుది ప్రాథమిక అర్హత ఏముంది? ప్రామాణికమైన గురువు అంటే ఎవరు? లేక గురువుది ఒక్క బాధ్యత ఏంటి? శిష్యులకు కేవలము భౌతిక లౌకిక విషయాలు అందించడం కాదు. ఈరోజు మా చుట్టుపక్కల గురువులు ఏమి ఇస్తున్నారు? కేవలం ఇదే, పెళ్ళి అయితే లేదా ఇగో ఇది తీసుకో, పెళ్ళి అయిపోతుంది. జాబ్ అవుతుందా, ఇగో ఈ పని చేయి, జాబ్ వచ్చేస్తుంది. ఇగో ఇది లేదా, ఆరోగ్యం లేదా, అనారోగ్యం వల్ల తీసుకొని అవుతుంది. అవి ప్రామాణికమైన గురు లక్షణాలు కాదు. ప్రామాణికమైన గురుది మెయిన్ లక్షణం ఏంటి? బాధ్యత ఏంటి? ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఆయన దగ్గరికి వచ్చే జీవిది సంబంధము కృష్ణుతో ఏర్పాటు చేస్తుంది. ఏ విధంగా అయితే ప్రామాణికమైన డాక్టర్ది బాధ్యత ఏంది? కేవలం పుండును మానిపియకుండా ఆ పుండుకి మూలమైంది ఎక్కడ పోతుంది, దాని కారణం ఏంది, దాని విషయం చూసి ఆలోచించి దాన్ని ట్రీట్ చేస్తుంది. సో ప్రామాణికమైన గురు ఏం చేస్తారు? ఈ భౌతిక ప్రపంచంలో 5 ఇంద్రియాలకు గురై ఈ మనసుకు బానిసుడైన అటువంటి జీవిత సంఘర్షణను ఆపేస్తారు. ఎలా? ఆ జీవిని కృష్ణుతో సంబంధం చేయిస్తారు. సో ఏ గురువు అయితే కృష్ణుతో సంబంధం చేయిస్తాడో ఆ వ్యక్తి ప్రామాణికమైన గురువు. మిగతాందరూ బోగస్. మీరందరూ బోగస్. ఎందుకంటే అన్ని సమస్యలకు మూల కారణం ఏమిటి? మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండడం. విచారం చేయండి. ఒక వ్యక్తి మడుగులో ముందుతుండు, లేక మొత్తం మృదలు ఉన్నాడు, వాడిని పరిశుభ్రంగా చేయాలంటే ఆ మడుగులు కూర్చోటి సామీప్త అయితే రాదు. ఏం చేయాల్సింది? దాన్ని ఫస్ట్ బయట తీయాలి. ఎందుకంటే ఆ మడుగులో ఉన్న తర్వాత ఆ చెత్త ఉన్న తర్వాత మొత్తం ట్యాంకర్ నీళ్ళు పోసినా కానీ ఏమిటది? ఆ ట్యాంకర్ నీళ్ళుకొని ఇంకా బురదై ఇంకా వాడు బురద అవుతాడు, ఇంకా వాడు కలుషితం అవుతాడు. కనుక ఫస్ట్ పని ఏం చేయాల్సింది? అని బయట తీయాలి. అని బయట తీసిన తర్వాత ఏమవుతుంది? తర్వాత ఉడుసు పని చేయాలి. కనుకనే ఎప్పుడైతే జీవి ఈ భౌతిక ప్రపంచంలో వస్తుందో కలుషితం. దీంతో ప్రకృతి యొక్క 3 గుణాలు ఉన్నాయి. ప్రకృతి 3 గుణాలు ఉన్నాయి: సత్వగుణ, రజోగుణ, ఇంకా తమో గుణం. ఈ తమో గుణాలు ఏమైతే చిక్కిపిత్తే ఉంటాయి. ఈ 3 గుణాలు సత్వ, రజ, తమో, ఈ 3 గుణాలు ఇస్తుంది జీవిని బంధింపి చిక్కిపిస్తాయి. ఎలా చిక్కిస్తాయి? ఆ జీవికి 84 లక్షల రకాల దేహాలు అందిస్తుంది. ఎన్ని రకాల దేహాలు? 84 లక్షల దేహాలు ఇస్తుంది. తీసుకో, ఎంజాయ్ చేయండి.
ఎంజాయ్ చేయి. ఎందుకంటే జీవి భగవంతుడితో విడిపోయింది ఎందుకు? ఎంజాయ్ చేస్తాడు. ఇంట్లో కదా కొడుకు తండ్రి చెప్పిన మాట వినకపోతే తండ్రి ఏమిస్తాడు? సారీ ఓ ఇంట్లోకి బయటవాడు ఎక్కడ జాబ్ చేసుకో, తండ్రి చేసుకో, ఎక్కడ నుండు, నీకు నాకు సంబంధం లేదు. ఇది మనం చేస్తాం. కానీ కృష్ణుడు ఏమిస్తాడు? కేవలము బయట బొమ్మన్నాడు, ఒక వేరే లోకాన్ని ఏర్పాటు చేస్తాడు, అక్కడ పోయి సాగించు. మనం కదా ఇల్లు కట్టిస్తాము, అక్కడ పోనుకో, నేను ఇష్టపడతాను కదా, నచ్చుతాను కదా, ఆ ఇంట్లో పోనుకో, ఒక ఇంత బిజినెస్ ఉంది కదా, సగం ఇవాడు చెప్తాడు, అది చూసుకో, చేస్తారు. ఇంకా ఈ లోకం చేయరు. నేను ఇష్టం లేనప్పుడు నాకు సంబంధం ఏది లేదు. అందరూ చెప్తారు కదా, నా ప్రాపర్టీకి ఒక పైసా పడికి అంటారు, అది ఎలా కుదురుతుంది. కానీ భగవంతుడు అటువంటి వ్యక్తులు ఆయన ఏం చేస్తాడు? ఒక వేరే లోకాన్ని ఏర్పాటు చేస్తాడు. ఏది? ఈ భౌతిక లోకం. ఓ ఎంజాయ్ చేయి. నీకేమైతుంది? బాస్ అవుతుంది కదా, నాలాగా స్వామి అవుతుంది కదా, పో. కానీ ఏమవుతాము? బాసు అయ్యే ఉద్దేశంతో దిగడతాం కిందికి, జారిపోతుంది. కానీ ఏమవుతాం? తర్వాత దాసులు అయిపోతుంది. ఈ ప్రపంచంలో అందరు దాసులే ఉన్నారా? దాసులు. భార్య భర్తకు దాసు, భర్త భార్యకు దాసు. ప్రతి ఒక్క వ్యక్తి ఎవరికి దాసే ఉన్నాడు. పెద్ద రాజు కూడా ఎవరు దాసు? ప్రజల దాసుడు. ఉండలేదు. ప్రైమ్ మినిస్టర్ ఎవరు దాసుడు? ప్రజల దాసుడు. ఎవరు దాసుడు కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి దాసుడు. ఎవరు దాసుడు? మనసు దాసుడు, మన్కదాస్. ఎందుకు? మనసు చెప్పినట్టు ఆడతాడు. నేను ఎవరి మాట వినా, నువ్వు ఎవరి మాట వినక చెప్పేది ఎవరు? ఆ మనసు చెప్తుంది. అంటుడు నేను ఎవరి మాట అయినా, కానీ ఎవరు చెప్తున్నది? మనసు చెప్తుంది. మనసు మాట వింటుంటావు. దాసత్వము, దాసవుడు, ఇది ఆత్మది శాశ్వతమైన గుణం ఉంది. ఇది ఆత్మది శాశ్వతమైన స్వరూపము. మనం లోకం మార్చిన, ఏషం మార్చిన, దేహాలు మార్చిన, ఆ గుణం మాత్రం మరదు. కుక్కై పుడతాము, కానీ మళ్ళీ తోకుతాము. అది పడ్డము బోస్ అవుతామని, కానీ చివరికి దాసులు అయిపోయింది. కనుకనే ప్రామాణికమైన గురు ఎవరు? ప్రామాణికమైన గురు అంటే ఆయన అందుబాటులో వచ్చిన జీవులకు ఈ ఫస్ట్ విషయం చెప్తాడు. నాన్న, నీ సమస్యలకు అన్ని మూల కారణం ఏంటి? నువ్వు ఈ భౌతిక లోకంలో అడిపోయావు. దాసత్వంని మానేసుకున్నావు, భగవంతుని స్వామివారికి కైంకర్యాన్ని మానేసుకున్నావు, ఇక్కడ ఇందరి కైంకర్యాన్ని అంగీకరించాడు. కనుకనే ప్రామాణికంగా గురించాడు. ఒకటే విషయం చెప్తాడు, జీవ నువ్వు కృష్ణుని దాసుని. ఇది ఫస్ట్ ఒప్పుకో. జీవ కృష్ణదాస్ ఏ విశ్వాస్, ఈ నమ్మకం కల్పించుకో. లేకపోతే నమ్మకం కల్పిస్తాడు ఏంటి? నువ్వు కృష్ణు యొక్క దాసుని. ఇంకా ఎప్పుడైతే ఈ నమ్మకం కలుగుతుందో జీవికి, జీవ కృష్ణదాస్ ఏ విశ్వాస్ కరులే. కరులు అంటే ఏంటి? నమ్మకం కల్పించుకో. తార ఆర్ దుఃఖం అని నీ జీవితం లేని దుఃఖం ఉండదు. ఉండదు, రాదు, ఉండదు. జీవ కృష్ణదాస్ ఏ విశ్వాస్ కొరలే తార్ ఆ దుఃఖం నాయ్, నీకు ఎలాంటి దుఃఖాలు లేవు. కనుకనే ప్రామాణికమైన గురువు ఏమిస్తాడు? చక్కగా విషయం మీద దెబ్బేస్తాడు, మూల మీద దెబ్బేస్తాడు. లేకుంటే చెట్టు కొమ్మలు కొట్టాం అనుకో, మళ్ళీ ఎగురుంటుంది. కండం మీద ఉంటాయి, మళ్ళీ కిందికి ఎగురుతుంది. కానీ జేసీ పెట్టి జేసీ పుక్లింగ్తో పెట్టి వేర్లో వీకేసినావా? ది ఎండ్.
అదేవిధంగా ప్రామాణిక గురువు ఏం చేస్తాడు? జేసీబీ పెడతాడు. కానీ జేసీబీ పెడితే చెట్టు కొంచెం ఇబ్బంది అవుతుంది. అది మనకి ఇష్టం లేదు. ఇబ్బంది పడడు, ఇష్టపడం మనం. కానీ అర్థం చేసుకోవాల్సింది ఆ ఇబ్బంది ద్వారా పొందేది ఏముంది? శాశ్వతమైనటువంటి ఆనందము పొందుతుంది. కనుకనే జీవి సంబంధం కృష్ణుతో ఏర్పాటు చేసుడే ఇది ప్రామాణికమైన గురు లక్షణం. ఫస్ట్ ఏ గురు అన్నా కానీ అడగాల్సిందే, అయ్యా మీరు గురు అయి ఉన్నారు కదా, మరి మీరేం చేస్తారు చెప్పు, మీ ప్రయోజనం ఏమిటి? మీరు ఎవరిని పూజిస్తున్నారు? దేవాదేవుని పూజిస్తున్నారా? ఆయనకు మీరు శరణాగతులై ఉన్నారా? ఎందుకంటే నేను శరణాగతి అన్నప్పుడు నేను ఇతరులకు ఎట్లా శరణాగతి చేయిస్తా? నా సంబంధం ఉంటేనే కదా, నా సంబంధం ఉంటేనే సంబంధము కల్పించగలుగుతాను. ఒక అమ్మాయి కదా ఇట్లనే తన ఒక పాపను తీసుకొని ఒక స్వామి దగ్గర వెళ్ళింది. స్వామి మా పాపకు చాక్లెట్ అలవాటు ఉంది, మీరు కొంచెం చెప్పుంది. మీరు ఒక మాట చెప్తే ఆమె చాక్లెట్ మానేస్తుంది. మేము ఎన్ని ప్రయత్నం చేస్తాం. దూరం పోయింది, ఈడికెళ్ళి మెట్టిల్లి పోయింది. 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని బస్సులో ఎక్కడ దిగుకుంటా. స్వామి అన్నాడు అచ్చేవారం రండి. తిరిగి అనిపించింది అచ్చివారం అనడానికి మంత్రాత్రేమో 100 పోతలేమో మంత్రం చేయాలి చెప్తారేమో బాగా రమ్మంటున్నాడు అని మళ్ళీ తిరిగిపోయింది. పాపం 100 ఓడు 100 అచ్చుడు 200 ఖర్చు అయింది. అవస్థలు అయినా వేరే వచ్చేవారం మళ్ళీ పోయేసరికి స్వామి గుర్తుపడుతుండ్రా పోయిన వారం వచ్చింది చాక్లెట్స్ గుర్తొచ్చింది. సరే పాప కూర్చోండి, మీ అమ్మాయిని కూర్చోండి. అక్కడ అమ్మాయిని కూర్చోండి ఎవరు నాని చాక్లెట్ మానేసి చెప్తాను తీసుకుపోరండి. అయ్యో ఇంతేనా? ఇదే పని మీరు పోయిన వారం చెప్తే అయిపోతుండే కదా, డబ్బులు చేయకుండే అవస్థ కాకపోతుండే. ఇదే విషయం నాకు అనిపించమని మంత్రం చెప్తారేమో, నూరు పోతారేమో. ఏం నూరు లేదు, మంత్రం లేదు, ఏం లేదు, ఊరు లేదు, నూరు లేదు. ఇదేంది? ఇదే విషయం మీరు పోయినా చెప్పినాడే అయిపోతుంది, కథ పడిచిపోతుండే. ఇప్పటికి నా బిడ్డ మానేస్తాడు చాక్లెట్. స్వామి ఏమంటాడు? నాకు అదే అలవాటు ఉండే, నాకు ఏమన్నా ఉండే చదవక అలవాటు ఉండే. సో నేను వారం రోజులు తినక ఉన్నా, నేను మానేసినాను. కనుకని ఇప్పుడు నాకు ఆమెకు మానే అని చెప్పి అర్హత లభించింది. సో అదేవిధంగా కృష్ణుడికి సంబంధం చేయించాలంటే ఆ వ్యక్తిది కృష్ణుడితో సంబంధము ఏర్పడి ఉండాల్సింది. అప్పుడే సంబంధం చేయించే శక్తి సామర్థ్యము తనలో వచ్చేస్తుంది. కనుకనే ప్రామాణ్యమే ఏ గురువు ఉన్నా కానీ లెక్కలేని గురువులు ప్రతిరోజు ఒక గురువు పుడుతుండు. సమాజంలో ప్రతిరోజు ఒక గురువు పుడుతుండు. గురువు యొక్క విషయం కాదు, కలరు కొంచెం డ్రెస్ కోడ్ చేంజ్ చేసుకోవాలా, కొంచెం హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకోవాలా, కొంచెం నామాలు ఎట్లా అయిపోతుంది, మేళ్ళ కూడా పేర్లు వేసుకుని అయిపోతుంది, కథ ఓడిచిపోతుంది. గురువు అయితే పెద్ద విషయం. 500 రూపాయలు ఖర్చు పెడితే మొత్తం చేంజ్ 500 అంటే ఏంటి? 500 రూపాయలు కూడా గురువు కావచ్చు. గురువు ఇన్ 500 రూపీస్. కానీ కేవలం వేషం చూసి మనము మోసపోవద్దు. అడగాల్సింది అయ్యా మీ సంబంధం ఎవరితో ఉంది? ఇక మీరు అందించేది ఏమని చెప్పు. మీరు నన్ను కృష్ణుడు అందిస్తుంటారా? కృష్ణుడితో సంబంధం ఏర్పాటు చేస్తుంటారా? కనీసము నాకు కృష్ణుడిని చేరుకునే దారి మీద తెచ్చి నిలబెడతారు, నాకు అవగాహన చేయిస్తారు. ఎస్ నేను మీకు క్షణాలు పెడతాను, లేదు దండం, నమస్కారం, మీకు నమస్కారం. కనుకనే ప్రామాణికమైన గురువు కేవలం ఇదే పనిచేస్తాడు. ఎందుకని తెలుసు? అన్ని సమస్యలకు మూల కారణమైంది కృష్ణుని సంబంధం విడిపోవడం ద్వారా. అయినా వేరే దెబ్బెత్తుంది. వేరే దెబ్బేసి ఇంకో చెట్టు మొత్తం ఎండిపోతుంది. కనుక వేరే దెబ్బేస్తుంటే ఏంటి? కృష్ణుతోని సంబంధం చేయించుడు. ఇప్పుడు
ఇప్పుడు సంబంధం చేసే విధానం ఏముంది? కలియుగంలో ప్రతి ఒక్క యుగం కోసం వేరే వేరే విధానాలు ఉన్నాయి. ఈ కలియుగం కోసం విధానం ఏముంది? కేవలము కృష్ణ యొక్క నామము జపం చేస్తుంది. ఆ నామాలలో కూడా కలియుగం కోసము ప్రత్యేకించి ఈ హరే కృష్ణ మహామంత్రం ఉంది. మంత్రాలు ఎన్నో ఉన్నాయి, విధానాలు ఎన్నో ఉన్నాయి, అలాగే మంత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ కలియుగం కోసం ఉన్న విధానం ఏంటి? కేవలం కృష్ణ నామ సంకీర్తన, నామస్మరణ కాదు, కీర్తన. మళ్ళీ ఏ నామము? హరే కృష్ణ మహామంత్రం. ఇది బ్రహ్మదేవుడు నారదునికి కలి సంతర్పణ ఉపనిషత్తులో తెలిపిన విషయం ఉంది, తెలియజేస్తుంది. నారదుని అడుగుడు, నానా అయ్యగారు కలియుగం కోసము తారక మంత్రం అంటే ఏది? ప్రతి ఒక్క యుగం కోసం మీరు ఒక మంత్రం ఏర్పాటు చేసినారు, మరి కలియుగం కోసం మంత్రం ఏమిటి చెప్పండి. అప్పుడు బ్రహ్మదేవుడు ఇది షోడష్టక నామ్నా కలి కల్మష నాశనం. కలి యొక్క కల్మషాలను నష్టం చేసే సామర్థ్యము, శక్తి కోసము. శక్తి ఎందులో ఉంది? ఈ 16 శబ్దాల హరే కృష్ణ మహామంత్రం. ఎన్ని శబ్దాలు? 16. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎన్ని 16? ఇది బ్రహ్మదేవుడు ఎప్పుడు సృష్టికి ఫస్ట్ వ్యక్తి. ఆయన కంటే ఎక్కువ ప్రామాణిక వ్యక్తి ఎవరుంటారు? మొట్టమొదటి వ్యక్తి హరే కృష్ణ మహామంత్రం. ఇంకా అదే నామాన్ని ఆ భగవంతుడే 500 సంవత్సరాల క్రితం వచ్చేమిస్తుడు, అన్నీ ప్రచారం చేస్తుంది. ఈ హరే కృష్ణ మహామంత్రంతో కనుగొనే మనం ఎటువంటి మంత్రాన్ని స్వీకరించాల్సింది? భగవంతుడు ద్వారా ఏర్పాటు చేసిన, భగవంతుడు ద్వారా సృష్టించిన మంత్రాన్ని. ఇప్పుడు మీరు ఎన్నో మంత్రాలు ఉన్నాయి కదా, ఇదే మంత్రం ఎందుకు? ఎందుకంటే కలియుగంలో చలించేది ఇదే మంత్రం ఉంది. కలియుగంలో చలించే విధానం ఏంటి? నామ సంకీర్తన కదా. కనుక ఈ నోట్లో ఎప్పుడు పెట్టుకోండి, ఈ నోట ఉద్దేశం ఏంటి? ఇది నోటే, ఇది మంత్రమే, ఇది విధానమే. దీని కాలం మారిపోయింది, 6 ఏళ్ళు గడిచిపోయినాయి. అదేవిధంగా కృతయుగంలో కృష్ణుడు చెప్పిన మార్గం ఉంది ధ్యానం. ఏ యుగంలో? కృతయుగంలో. కృతయుగ ధ్యాయతం విష్ణు. కానీ ఎవరి ధ్యానం మాత్రం ముఖ్యం ఉంది? విష్ణు. ఇతర ఎవరి పేరు చెప్తారు మంత్రం ఉంటుంది? కృతేత ధ్యాయతం విష్ణు. కృతేత ధ్యాయతం శివ కాదు, కృతేత ధ్యాయతము దుర్గ కాదు, కృతేత ధ్యాయము సాయిబాబా కాదు, కృతేత ధ్యానము ఎవరు కాదు? విష్ణు. జనాలు కలియుగంలో కూర్చుని మేము ధ్యానం చేస్తామని చెప్తారు. ఎందరు కలియుగంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఏం చెప్తారు? ధ్యానం చెప్తారు. షడచక్రాలను వికసితం చేయండి దాన్ని. కలియుగంలో ధ్యానం చేసే పద్ధతి కాదు. ఎందుకు కలియుగం ధ్యానం చేస్తాం? మంచిగా అనిపించింది, గట్టిగా ధ్యానం చేసాం, మంచిగా అనిపించింది, ఫ్రెష్ అనిపించింది, పవర్ఫుల్ ఈ మార్గం. పవర్ఫుల్. గంట సేపు నిద్ర అయిన తర్వాత ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది, అవును. గంట సేపు నిద్ర పోతుంది, ఎవరికైనా ఫ్రెష్ అనిపిస్తుంది. దానికోసం కూర్చుని పడి చక్కగా చేప వచ్చుకొని అయిపోతుంది కదా యోగ నిద్ర. కూర్చుండి ఆసనం పెట్టుకొని నడుము నొప్పి లేపుకొని తాపట్ల కూలు కూడా చేసుకుని ఎందుకు అవసరం? నిద్రపోండి. కలియుగంలో చెల్లించే విధానం కాదు అది. దాని తర్వాత త్రేతాయుగం వచ్చింది, రాముల వారు పిలిచినప్పుడు. అప్పుడే పలుకున్నాయి త్రేతాయాం యాగే ముఖే, యాగాలు చేసుడు. కలియుగంలో జనాలు యాగాలు చేస్తారు. ఒక సంస్థ ఉంది, మళ్ళీ ఒకటే పని. ఆ సంస్థలు ఏం చేస్తారు? యాగాలు చేస్తుంటారు. వాళ్ళు ఏం చేయరు, బస్ ఇంట్లో కూడా ఎప్పుడు యాగం ఎత్తుంటారు. దేని పెట్టుకుని? స్టీల్ చెంచా పట్టుకొని, స్టీల్ చెంచా పట్టుకొని డాల్డా తెచ్చుకొని దాంతో యాగం చేస్తారు.
నేను మనం చూసిన వాళ్ళ ఇంట్లో కదా గృహప్రవేశం అయింది. ఏం చేశారు? ఒక కట్టె పుల్లకు ఒక స్టీల్ చెంచా కట్టింది. దాంట్లో ఆ చెంచా కూడా ఇంట్లో చెంచానే, మనం కొత్త చెంచాలు కానీ ఒప్పుకోవచ్చు. యాగం చేయాలంటే కనీసము దానికి ప్యూర్ ఘీ అవసరం. ప్యూర్ ఘీ ఎక్కడ దొరుకుతుంది ఈరోజు? మళ్ళీ ఎటువంటి ప్యూర్ ఘీ? దేశీయ ఉండాల్సింది. మళ్ళా ఆవుకు మొగదుడ ఉండాల్సింది. ఆవు మొగదుడ పుట్టిన ఆవు దగ్గర పాలు తీసినది ఇది తయారు. అటువంటి కండిషన్లు ఉన్నాయి. చేయలేము కాదు, కాదు ప్రయత్నం చేసినా కాదు అది. దాని తర్వాత ఏమొచ్చింది? ద్వాపర యుగం. అప్పుడు ఏంటి? అర్చ విగ్రహ ప్రతిష్ట, పూజ చేసుడు. అది కూడా సాధ్యం కాదు. ఈరోజు జనాలు దుడ్డికి పోయి స్నానం చేయరు. వాళ్ళు ఏం చేస్తారు? పూజలు బస్ పూజలు ఏంటి? వారం ఒక రోజు ఒక బకెట్ నీళ్ళు తీసుకోవాలా, ఒక పిల్లక తీసుకోవాలా, పాత పిల్లక ఏదన్నా, మొత్తం పోట్లను చూడాలా. ఆ నీళ్ళతో ఊడ్చి ఆ సగం పోట్లు అన్ననే ఖరాబ్ అయిపోతాయి. ఊడ్చినావా బస్ చేత ఎంత కుంకుమ పెట్టుకొని ముక్కుకు, కళ్ళకు, చెవులకు, చేతులకు, గాడికి, నక్కకు అన్నిటికీ అంటు పెట్టాలి. ఇంటి బొట్టు పెట్టాలా. ఇక బొట్టు ఆ ఫోటో ఎవరు అక్కడ అయిపోలేదు. ఆయన ఫోటో మొగదా, ఆడిదా, ముక్కు ఎక్కడో, కాలు ఎక్కడో ఏం తెలియదు. ఈడ పొట్ట, చెవుల పొట్ట, ప్రతిదీ పొట్టు. అది కాదు అర్చన. అర్చన కోసము స్నానం చేసే విధులు పాటించాలంటేనే. ఈరోజు దినవంత బాత్రూంలోకి బయటకెళ్ళలేము, అన్ని అంశాలు ఉన్నాయి. కనుగొనే బౌద్ధ విషయాలు నీతో నీ ధ్యానం చేసుడు కాదు, నీ వల్ల యాగాలు చేసుడు కాదు, నీ వల్ల అర్చన విగ్రహారాధన చేసుడు కాదు. కానీ నువ్వు ఏం చెయ్యి? కేవలం నా నామ జపం చెయ్యి. కృతేత ధ్యానం విష్ణు త్రితాయాం యజ్ఞం హే ద్వాపరి పరిచర్యాం కలౌ తద్ హరి కీర్తన. మళ్ళీ హరి కీర్తన. ఎవరి కీర్తన? కేవలం హరి కీర్తన. కలియుగం కోసం భగవంతుడి ద్వారా ఏర్పాటు చేసిన విధానం ఏముంది? హరి కీర్తన అంతే. పంగిని నోట్లు ఎప్పుడుచుకోలేదు. ఇదేంటి? ఇది సత్యుగం నోటు. ఏంటి? ధ్యానం చలించదు. ఇది త్రేతాయుగం నోటు, యాగాలు నడిచేటి కాదు. ఇది ద్వాపరయుగం నోటు, విగ్రహారాధన జరిగేటి కావు. ఎందుకు? అవుట్డేటెడ్. నీ టైం గడిచిపోయింది. సత్యుగం దాటిపోయింది, కృతయుగం దాటిపోయింది, ద్వాపరయుగం దాటిపోయింది. కలియుగంలో చలించేది కేవలము కొత్త నోటు. ఏంది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కేవలం నామ సంకీర్తన. ఇంకా నామ సంకీర్తనలో కేవలము హరే కృష్ణ మహామంత్రమే కలియుగంలో చలించే మార్గం, విధానం. ఈ నోట్ తీసుకొని బయట పోయినానుకో, ఒకటి ఛాయ్ కూడా పోయేది. వస్తారు ఛాయ్, ఇక 3 తీసుకురా. 3 కటింగ్ పోయి, మొత్తం కటింగ్ పోయి. మరి ఏమన్నా కటింగ్ లేదు, ఫిట్టింగ్ లేదు. చెప్పు. వాడు కటింగ్ కూడా పోయాడు. కటింగ్ కోసం గ్లాస్ కూడా ఇవ్వడు, పేపర్ గ్లాస్ కూడా. ఈ 3 నోట్లు ఇస్తే కానీ ఒక్క నోట్తోని కటింగ్ ఛాయ్ అయింది. మొత్తం ఒక రోజు కోసము పొట్ట నిండా అన్నం తినచ్చు. ఎందుకు? ఇది కాగితమే, ఇది కాగితమే, ఇది ప్రభుత్వమే, ఇది ప్రభుత్వమే. ఇదేం డూప్లికేట్ కాదు. ఇది కూడా ప్రభుత్వం ప్రింట్ చేయబడింది. గవర్నర్ సంతకం ఉంది దీని మీద, లేదు. కానీ ఇది ఇప్పుడు అవుట్డేట్ అయిపోయింది. ఇది చలించినోటి కేవలం ఇదే. కనుకనే జేబులో ఎటువంటి నోటు పెట్టుకోవాలా? ఇవ్వ ఈ నోట్ల ఈ నోటు. ఎందుకంటే దీనివల్ల మన జీవన ఉపాధి దీని మీద ఆధారపడి, దీని మీద కాదు. కనుకనే ప్రామాణికమైన గురువు
ఇటువంటి పెట్టెలియడు, పెట్టిండ నోట్లు లేడు. ఏం చేస్తాడు? ఇది ఒకటే ఇచ్చేస్తాడు. ఇది నీకు పెట్టేయండి ఇచ్చింది కానీ ఇసుక రాదు, కంకర రాదు. నీకు ఇల్లు కట్టుకోలేదు ఇచ్చినానుకో మీరు అంటారు స్వామి ఇవన్నద్దు గివి ఉండ్రి. కనుకనే ప్రామాణికమైన గురువు తనకు అంకితమైన, తనకు శరణార్థులైన జీవులకు ఏమిస్తాడు? ప్రామాణికమైన విధానము, ప్రామాణికమైన మార్గము తెలియజేస్తాడు, నేర్పుతాడు. ఎందుకంటే కేవలము ఆ మార్గంతో జీవిత సంబంధం కృష్ణుతో అవుతుంది. ఈ హరే కృష్ణ మహాంతం ద్వారా ఏమవుతుంది? జీవిది భగవంతుతో విడిపోయిన సంబంధం మళ్ళీ ఏర్పడుతుంది, తిరిగి ఏర్పడుతుంది. ఇంకెప్పుడైతే భగవంతు సంబంధం అయిపోతుందో అప్పుడు ఆ జీవికి ఏం సమస్య ఉంది. ఎందుకు? కోటేశ్వర్ తండ్రిని కలిసిన తర్వాత రోడ్డు మీద ఆ తండ్రితో తప్పిపోయిన ఆ పిల్లగాడి పరిస్థితి ఏమవుతుంది? తండ్రి కోటేశ్వరుడు కానీ పిల్లలు తప్పిపోయింది, సంబంధం విడిపోయింది. మన పరిస్థితి ఏంటి? చెత్త కుండగడ కూర్చొని చెత్త తింటుండు. ఇప్పుడు ఆ చెత్త కుండగడ చెత్త తినే పిల్లని సమస్యలు, బాధలు తొలగియాలంటే ఏం చేయాల్సింది? ఒకటే పని చేయాల్సింది. తండ్రి ఎవరో ఒక కోటేశ్వరుని సంబంధం చేయాల్సింది. ఒకసారి సంబంధం చేసినా ఆ పిల్లలకి మన బాధ ఉంటాయా? ఇంత తండ్రి ఎవరు? కోటేశ్వరుడు. ఉండలేదు. తినే సమస్యలు ఉన్నాయి, బట్టల సమస్య ఉన్నది, ఏ సమస్య లేవు. ఎందుకు? కోటేశ్వరుడు తండ్రితోని సంబంధమైంది. అదేవిధంగా ఈ అనంత కోటి బ్రహ్మాండాల నాయకుడు, దేవాదేవుడు, లక్ష్మీపతి, వైకుంఠనాథుడు, ఆయనతో ఎప్పుడైతే మన సంబంధం అయిపోతుందో ముందే విడగొట్టుకున్నాము, మళ్ళీ తెలిసింది తిరిగి మళ్ళీ ఏర్పరచుకోవాల్సింది. ఇప్పుడు ఏం బాధ? ఏం బాధ? ఏం బాధ ఉండదు. కనుకనే అన్ని బాధలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటంటే కృష్ణ చైతన్యం, కృష్ణుతోని సంబంధం ఏర్పడేసుకోవాలి. ఎట్లా సాధ్యమవుతుంది? కేవలము హరే కృష్ణ మహామంత్రం జపం ద్వారా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఇదే ప్రామాణికమైన గురువి లక్షణం. కృష్ణుతోని సంబంధము ఏర్పాటు చేసి మిగతా ఆయనకు ఏమద్దు, జీవులది ఎవరిది డబ్బులద్దు, మీ కీర్తులద్దు, మీ ఏమద్దు. ఆయన కోరిక ఏంది? కేవలం సంబంధం చేయొచ్చు. ఎందుకంటే దానివల్ల కృష్ణుడు సంతోషపడతాడు, జీవి సంతోషపడతాడు. కనుకనే భగవద్గీత చివరికి కృష్ణుడు ఏమని చెప్తున్నాడు అర్జునుడికి? ఎవరైతే ఈ జ్ఞానాన్ని, అర్జున నీకు ఇందాక చెప్పిన జ్ఞానాన్ని ఎవరైతే ఇతరులకు చెప్తారో, బోధిస్తారో, వాళ్ళకంటే ఎక్కువ ప్రియులు నాకు ఇంకా ఎవరు లేదని చెప్తుంది. వాళ్ళకంటే ఎక్కువ ప్రియులు వేరే ఎవరు లేరు. ఎందుకు? ఎందుకంటే దాని మించిన సేవ ఏం లేదు, దాని మించిన సేవ ఇంకేం లేదు. ఇది నిజమైన భగవత్ సేవ, ఇది నిజమైన భగవత్ సేవ, ఇది నిజమైన మాధవ సేవ, ఇది నిజమైన మానవ సేవ. నిజమైన మానవ సేవ, మాధవ సేవ అంటే ఏంటి? ఆ మానవుని మాధవుతోని కల్పించడం. ఆ కల్పుడు ద్వారా ఏమవుతుంది? ఆ మానవుని సమస్యలు అవుతున్నాయి. ఆ మాధవుని సమస్య ఏంటి? అతను విడిపోయాడు. కొడుకు విడిపోయి తండ్రికి ఎప్పుడు తిరిగేస్తాడు. అది భగవంతుని భావం. సో కేవలము భగవత్ ప్రచారంతో ఏమవుతుంది? మానవ సేవ అవుతుంది, మాధవ సేవ అవుతుంది. సరైన లేకుంటే కొందరు ఎందుకు అన్నదాన కార్యక్రమాలు, బట్టలు, అనాథాశ్రమాలు, ఇవి వృద్ధాశ్రమాలు, ఇవి కూడా మానవ సేవ అంటారు. కానీ అప్పటి మంది అది సరైనది కాదు, అది శాశ్వతమైనది. హరే కృష్ణ శిల ప్రభుపాద కీ జయ. ఏమైనా ప్రశ్నలు అడగచ్చు?